హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చామదుంపల ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. చామదుంపలు బాగా 2-3 సార్లు మట్టిపోయేదాకా కడిగి కుక్కర్లో ఉడికించాలి. ఉడికించేటప్పుడు మనం కల్లుప్పు కొంచెం, పసుపు కొంచెం, కొంచెం చింతపండు నీళ్ళు వేసి ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించి తర్వాత చెక్కు తీసి ఇలా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. ఒలిచిన వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి. ఇంకా మనం ప్రాసెస్ చూద్దాం. బాండీలో నూనె కాగాక వెల్లుల్లిపాయలు వేసేస్తున్నాము. వెల్లుల్లిపాయలు కొంచెం వేగాక చామదుంపల ముక్కలు వేసేస్తున్నాము. మా అమ్మాయికి చాలా ఇష్టం అండి ఈ ఫ్రై. ఎప్పుడు ఏం చేయమంటావు కూర అంటే చామదుంపల ఫ్రైయే చెప్తుంది. చాలా ఇష్టం. ఇవి ముద్ద అవ్వకుండా కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలి, లేకపోతే ముద్ద అయిపోతుంది కలబెట్టేటప్పుడు. ఇవి మనం బాగా వేయించుకోవాలి, గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చాలా టైం పడుతుంది. నేను కలర్ వచ్చాక చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఫ్రై ఇటు షిఫ్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇటు అన్నం పెట్టాను. నేను ఇత్తడి గిన్నె వాడతాను, అన్నం వాడుస్తాను. ఇత్తడి గిన్నె చాలా మంచిది హెల్త్కి అన్నారు. అందుకే నేను వైట్ గిన్నెలు, తెల్ల గిన్నెలు ఏమీ లేకుండా మొత్తం తీసేసాను. అన్నానికి ఇత్తడి గిన్నె కొనుక్కున్నాను. ఇంకా అందులోనే వాడుస్తాను అన్నం. కుక్కర్లు కూడా నేను స్టీల్వే కొనుక్కున్నాను ఫ్రెండ్స్. ముక్కలు వేగుతున్నాయి కదా, ముక్కలు ఈ కలర్ వచ్చినప్పుడు ఇంకా కొంచెం వేగాలి, గోల్డ్ కలర్ రావాలి. మనం ఎక్కువగా కలబెడతా ఉంటే మొక్క చితికిపోతుంది. కాబట్టి నేను చిన్న పొయ్యి మీద ఫుల్ మంటలో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతున్నాను. అన్నం నాకు ఫస్ట్ విడిగా వార్చేవాళ్ళని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉండేది. అమ్మో ఎలా వారుస్తారా, అసలు ఎలా వస్తుందా అని. కానీ నాకు ఇక్కడ అపార్ట్మెంట్కి వచ్చాక మా పక్కన మా ఫ్రెండ్ చెప్పింది చాలా ఈజీ ఇది. అన్నం నీళ్లు కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి. ఆ నీళ్లు పోసి పెట్టుకున్నాక ఫుల్ మంట మీద పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంటే పొంగు వస్తుంది. ఆ పొంగు గమనించుకుంటే ఆ పొంగు వచ్చేటప్పుడు మనం మూత తీసి వారాకులుగా పెట్టుకుంటే ఫుల్ సిమ్లో పెట్టేయాలి. సిమ్లో పెట్టేశాక ఒక 15 మినిట్స్ చాలు. ఇంకా అన్నం వార్చేసుకుంటే ఇంకా అన్నం రెడీ అయిపోయింది. ఓన్లీ 20 మినిట్స్లో అన్నం రెడీ అయిపోద్ది వార్చడం అని చెప్పింది. ఇంకప్పటి నుంచి నేను అట్లానే వారుస్తున్నాను. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి కుక్కర్ అన్నం నచ్చట్లేదు. వార్చిన అన్నం తింటే కుక్కర్ అన్నం తినబుద్ది కాదు ఫ్రెండ్స్. ఇదే అలవాటు అయిపోతుంది. మెతుకు బాగా విడివిడిగా ఉంటుంది కదా. ఏదైనా అంతే ఫ్రెండ్స్, పని రాకపోతే అమ్మో ఎలా చేస్తారా అని ఉంటుంది. ఒక్కసారి చేయటం అలవాటైతే తెలిస్తే ఈజీగా ఉంటుంది. నిజమే కదా. ఇంకా కొంచెం ఇప్పుడే పొంగు రాబోతుంది. మనం 5 మినిట్స్ అయింది కదా, బియ్యం అన్నం గిన్నెకి అది వాళ్ళ బబుల్స్ లాగా బొగ్గలుగా వస్తుంది కదా. అప్పుడు ఒకసారి ఇలా కలబెట్టుకొని పొంగు వస్తుందని మనం ఫుల్ సిమ్లో పెట్టేసుకొని ఇలా పెట్టుకోవాలి అని చెప్పింది తను. ఇంక 15 మినిట్స్ అయ్యాక వార్చుకోవడము. ఎంత ఈజీగా అనిపించింది తెలిసాక. తెలియకముందు అదే అమ్మో ఎలా వారుస్తారు ఏంటి అనిపిస్తుంది.
ముక్కలు ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఇంకా గోల్డ్ కలర్లో వచ్చేసింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇంకా చూడండి, ఈ కలర్ వచ్చేసాక ఇంక ఉప్పు కారం వేసేసుకున్నాము. ఉప్పు తెల్లగడ్డ కారం వేసుకున్నాము. మనం ఆల్రెడీ ఉడికించినప్పుడు వేసాం కదా కొంచెం ఉప్పు, అందుకని కొంచెం పడుతుంది. ఇంకా వెల్లుల్లి కారం వేసేసుకున్నాము. ఇంకా అయితేనండి, ఫ్రై రెడీ అయింది. వేడికి ఇంకా కారం కూడా వేడిపోయింది. బౌల్లో తీసాక చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, చామదుంపల ఫ్రై రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో నెయ్యి కలుపుకొని ఈ ఫ్రై పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. రసం, సాంబారు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.